చూసాక అందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే శివాజీ గారికి ఇలాంటి క్యారెక్టర్ ఒక పెద్ద సినిమాలో పడాలి, మెయిన్ విలన్గా పడాలి అని ఎక్కువ మంది వాళ్ళ హీరోలు బట్టి ఈ సినిమాలో పడితే బాగుండు, ఆ సినిమాలో పడితే బాగుండు అని వాళ్ళు ఊహించేసుకుంటారు. మీకు స్పెసిఫిక్గా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు, మీరు మెప్పిస్తున్నారు కాబట్టి ఇంత అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి మీకు పర్టికులర్గా ఇలాంటి సినిమా ఈయన సినిమాలో చేయాలని, ఈ హీరో సినిమాలో చేయాలని అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదు, అందరితో చేస్తే ఇంకా అది ఇంకా హ్యాపీ కదా. ఓకే. ప్రతి హీరోతో చేస్తే ఇంకంతకన్నా ఏముంటుంది. పోనీ డైరెక్టర్స్ సార్, మీరు ఇప్పుడు ఇందాక అన్న శ్రీని గారితో నాకు ట్రాప్ ఉంది, బోయపాటి శ్రీని గారితో అలా ఏదన్నా ఒక డైరెక్టర్తో ఏముంటుంది. ప్రతి డైరెక్టర్ తెలుగులో పూరి గారు కానీ, బోయపాటి గారు కానీ, అలాగే అనిల్ రావిపూడి, భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమల ఏం డైరెక్టర్, ఏం రాస్తాడు, రైటింగ్ చాలా బాగుంటుంది అతను. అది ఆయన కానీ ఇప్పుడు వచ్చే ప్రతి డైరెక్టర్, కొత్త డైరెక్టర్లు అంతా కూడా దే ఆర్ క్రియేటింగ్ మిరాకిల్స్, అద్భుతాలు చేస్తున్నారు. సో వాళ్ళు నన్ను ఇంకా బాగా చూపించగలరు. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో యాజ్ యాక్టర్గా? మీరు చేసిన వాళ్ళతో కానీ చేయని వాళ్ళతో ఎవరితోనన్నా మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ అవుద్ది, అందరూ నా ఫేవరెట్ డైరెక్టర్లు అనేది. తెలుగులో ఎంటర్టైన్మెంట్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ గారి రైటింగ్ చాలా బాగుంటుంది. ఓకే. వెరీ నైస్ రైట్, వెరీ నేటివిటీ బాగా ఆ గోదావరి ఎటకారాన్ని పుణికిపుచ్చుకున్న తెలుగు సినిమా వండర్. ఆయన కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. అలాగే నా ఫేవరెట్ అంటే బోయపాటి గారు. అవునా సార్? అంటే ఇద్దరు పేర్లు చెప్పి అంటే త్రివిక్రమ్ గారు ఇష్టం, నా ఫేవరెట్ బోయపాటి గారు ఎప్పుడు ఎనీడే. కాకపోతే త్రివిక్రమ్ గారు రైటింగ్ కానీ ఆయన న్యాచురాలిటీ కానీ అది అందరికీ నచ్చే డైరెక్టర్ ఆయన, నా ఒక్కడికే కాదు.